నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధి సంక్షేమం సుపరిపాలనే లక్ష్యం కావాలని కలెక్టర్లకు చంద్రబాబు ఉద్బోధన. ఫిర్యాదులు సున్నాకు చేరాల్సిందేనని స్పష్టీకరణ. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్. కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ప్రకటన. జూన్ నాటికి ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడి. వివేక హత్య కేసును తప్పుదోవ పట్టించేందుకు అవినాష్ కుట్ర. సుప్రీంకు ఏపీ సర్కార్ అఫిడవిట్. సునీతపై కట్టుకథలు అల్లారని స్పష్టీకరణ. తెలంగాణలో కేబినెట్ విస్తరణకు దాదాపు ఖరారైన ముహూర్తం. ఏప్రిల్ 3న కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు. ఎమ్మెల్యేల ఫిరాయింపులను తేల్చే బాధ్యత స్పీకర్దేనన్న సుప్రీం. షెడ్యూల్ ఖరారుపై సభాపతికి ఆదేశాలిచ్చే అంశం తేలుస్తామని వెల్లడి. ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి రెండో మృతదేహాన్ని వెలికి తీసిన సహాయ బృందాలు. మరో 6 కోసం కొనసాగుతున్న విస్తృత గాలింపు. ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్లపై డిజిటల్ పన్ను తొలగింపు. ప్రార్థనా స్థలాల్లో అమ్మే ప్రసాదాలపై జీఎస్టీ రద్దు. ఆర్థిక బిల్లుపై చర్చలో నిర్మల వెల్లడి. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన 3 పిల్లలుగా పనిచేయాలని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వివిధ అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి ఫిర్యాదుల సంఖ్య సున్నాకు చేరినప్పుడే ప్రభుత్వ శాఖలు, విభాగాలు సమర్థంగా పనిచేసినట్టని తేల్చెప్పారు. ఏడాదికి 15% వృద్ధి సాధిస్తూ స్వర్ణాంధ్ర 2047 విజన్ సాకారం చేసుకోవాలని కలెక్టర్ల సదస్సులో నిర్ణయించారు. 2029 నాటికి 29.29 లక్షల కోట్ల జీఎస్డీపీ సాధనకు కార్యాచరణ రూపొందించారు. అమరావతి సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు మాట్లాడారు. సంక్షేమ పథకాల ఫలాలు అంతిమ లబ్ధిదారులకు చేరాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ నెలలో ప్రారంభించనున్న P4 విధానం మరో గేమ్ చేంజర్ కానుందని వివరించారు. అయోమయంలో పెట్టిన పోలవరం ప్రాజెక్టును గాడిన పెట్టామని తెలిపారు. అమరావతి నిర్మాణాన్ని 2027లోగా పూర్తి చేస్తామన్నారు. రొటీన్ పాలన కంటే భిన్నంగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ తపన అని స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర 2047 కంటే ముందు 2029 నాటికి సాధించాల్సిన లక్ష్యాలపై కలెక్టర్ల సదస్సులో చర్చించారు. 2029 నాటికి 29,29,000 కోట్ల జీఎస్డీపీ సాధించేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇందుకు వచ్చే 5 ఏళ్లలో 40,43,000 కోట్లు అవసరమని అంచనా వేశారు. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, మండలం, మున్సిపాలిటీ, సచివాలయం స్థాయిలో విజన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. 1100 మంది ఉద్యోగులతో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్స్, రంగాల వారీగా జీఎస్డీపీతో వివిధ శాఖలను మ్యాపింగ్ చేయనున్నారు. ప్రజలు ఆనందంగా ఉండాలంటే సంక్షేమ పథకాల అమలు తప్పనిసరని చంద్రబాబు తెలిపారు. ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం. ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. తర్వాత డిఎస్సి, మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి. ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి, రీఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి. మే నెలలో తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తాను. ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది అని వర్కౌట్ చేస్తున్నాం. స్కూల్స్ రీఓపెన్, దీన్ని మనం వాళ్ళకి అందజేయాల్సిన అవసరం ఉంది. అన్నదాత కింద 3 ఇన్స్టాల్మెంట్స్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. మత్స్యకారులకు 20,000 రూపాయలు ఏప్రిల్లో వాళ్ళ అకౌంట్లో వేయాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలనేది ప్రభుత్వ అజెండా అని చంద్రబాబు తెలిపారు. 5 ఏళ్లలో అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రయత్నించాలన్నారు. భూ సమస్యల పరిష్కారాన్ని క్లిష్టతరం చేసి ప్రజల ఆగ్రహానికి గురి కావద్దని కలెక్టర్లను హెచ్చరించారు. 4 రంగాల్లో బిల్ గేట్స్ ఫౌండేషన్తో చేసుకున్న ఒప్పందాలు త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు. ప్లానింగ్ బోర్డ్ చైర్మన్, కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఆ జిల్లా ప్రోగ్రెస్. ఏ సర్వీస్ కావాలన్నా వాట్సాప్ గవర్నెన్స్ చేసుకోవచ్చు. అది డౌన్లోడ్ చేయడం తెలియకపోతే మెసేజ్, నా పేరు ఇది, నా ఊరిది, నా ఇల్లుది, కరెంట్ రావడం లేదు, లేకుంటే నాకు సర్టిఫికేట్ కావాలి. ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఏఐ ద్వారా కన్వర్ట్ చేస్తుంది. ఆటోమేటిక్గా సమస్య పరిష్కారం, మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. దట్ ఆల్సో దే ఆర్ డూయింగ్ సమ్ ట్రయల్స్. నెక్స్ట్ వీక్ కంప్లీట్ చేస్తారు, అది కూడా వస్తుంది. నిన్న మేము చేసుకున్న ఒప్పందం మళ్ళీ బిల్ గేట్స్తో 4 విషయాలు చేసుకున్నాం. ఒకటి హెల్త్,
ప్రివెంటివ్, రియల్ టైమ్ మానిటరింగ్, క్యూరేటివ్. అగ్రికల్చర్లో టోటల్ టెక్నాలజీ మోడర్నైజేషన్ చేసి ఏఐ ద్వారా రియల్ టైంలో సొల్యూషన్స్ ఇవ్వడం. మూడోది ఎడ్యుకేషన్, నాలుగోది గవర్నెన్స్. ఈ 4 విషయంలో బిల్ గేట్స్ వాళ్ళ ఫౌండేషన్తో, గేట్స్ ఫౌండేషన్తో ఒక ఎంఓయూ చేశాం. అది కూడా తొందరలోనే అమలు చేస్తాం. వేసవిలో ఎక్కడా మంచినీటి సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు చంద్రబాబు ఆదేశాలిచ్చారు. ఫిర్యాదుల సంఖ్య 0గా మారినప్పుడే ప్రభుత్వ శాఖలు, విభాగాలు సమర్థంగా పనిచేసినట్టని వ్యాఖ్యానించారు. ఇక్కడికి వచ్చినప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నాకు ఎట్టే పరిస్థితిలో ఇట్ ఈస్ ఒక ఛాలెంజ్. మంత్రి గారు చెప్తున్నా, 0 కంప్లైంట్స్ వచ్చిన రోజున మీరు మీ డిపార్ట్మెంట్ పనిచేసినట్టు. అంతవరకు మీరు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టినా, మీరు ఎన్ని మాట్లాడినా అది తీరి అవుతుంది. బీ క్లియర్. యాజ్ ఆన్ టుడే దర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్. వీ హ్యావ్ టు రియలైజ్ ఇట్ ఈస్ ఎ కాంప్లికేటెడ్, ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్. తమ పరిధిలో జాతీయ రహదారులు, రైల్వే పనులు వేగంగా పూర్తయ్యేలా ఆయా జిల్లాల కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ విద్యా సంస్థల్లో డిగ్రీ, ఇంజనీరింగ్ అభ్యసించే విద్యార్థుల్లో ఐటీ, అడ్వాన్స్ టెక్నాలజీ నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రముఖ ఐటీ సంస్థ సిస్కోతో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒప్పందం చేసుకుంది. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో సిస్కో, ఏపీఎస్డీసీ ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ మేరకు నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ వంటి రంగాల్లో విద్యార్థులకు డిజిటల్ నైపుణ్యాలను అందించే కంటెంట్ను సిస్కో అందించనుంది. అధికారుల్లో డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించనుంది. ఏపీ వ్యాప్తంగా విద్యార్థులకు వర్చువల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలను అందిస్తుంది. ఉన్నత విద్యా సంస్థల్లో చదివే విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్యను ప్రోత్సహించడమే ఒప్పందం ప్రధాన ఉద్దేశమని లోకేష్ తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా 50,000 మంది యువతకు డిజిటల్, ఐటీ నైపుణ్యాభివృద్ధికి సిస్కో శిక్షణ అందించనుంది. శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులు, ఉద్యోగులకు సర్టిఫికెట్లను జారీ చేస్తుంది. సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబు, లోకేష్, తెలుగుదేశం నేతలపై పోస్టులు పెట్టిన ఇప్పల రవీంద్రారెడ్డి లోకేష్ను కలవడంపై ఆ పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు. సిస్కోతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న సందర్భంగా సిస్కో టెరిటరీ అకౌంట్ మేనేజర్గా ఇప్పల రవీంద్రారెడ్డి హాజరయ్యారు. ఎంఓయూ మొత్తాన్ని రవీంద్రారెడ్డి కోఆర్డినేట్ చేసినట్లు తెలుసుకుని తెలుగుదేశం నేతలు కంగుతిన్నారు. గతంలో రవీంద్రారెడ్డి పెట్టిన అసభ్యకర పోస్టులను తెలుగుదేశం నేతలు మళ్లీ వైరల్ చేస్తున్నారు. లోకేష్ను కలిసేందుకు అతడిని ఎలా రానిచ్చారని నిలదీస్తున్నారు. విషయం తెలుసుకుని సీరియస్ అయిన లోకేష్ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెంటనే లోకేష్ ఓఎస్డీ, సిస్కోకు లేఖ రాశారు. సోషల్ మీడియాలో ఇప్పల రవీంద్రారెడ్డి తమ పార్టీ నాయకత్వ నేతలపై పెట్టిన పోస్టులను లేఖలో ప్రస్తావించారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సిస్కో చేపట్టే ప్రాజెక్టులో ఇప్పల రవీంద్రారెడ్డిని పక్కన పెట్టాలని కోరారు. ఏపీ ప్రజలపై ఒక్క పైసా భారం లేకుండా రాజధాని అమరావతి నిర్మాణం పూర్తవుతుందని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి రుణాలు తీసుకున్నామని, భూముల విలువ పెరిగిన తర్వాత అప్పు తీరుస్తామని స్పష్టం చేశారు. అమరావతిలో పునఃప్రారంభమైన నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. 15 రోజుల్లో కాంట్రాక్టర్లకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రాజధాని నిర్మాణంలో ప్రజల డబ్బు వృధా చేస్తున్నారని ప్రతిపక్షం చెబుతోందని, ఇది సరికాదని నారాయణ ఆక్షేపించారు. ప్రతిపక్ష ఎవరైతే నాయకులు ఉన్నారో మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఒక్క పైసా రాష్ట్ర ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా మేము ఖర్చు పెట్టము. ప్రజల సౌకర్యం కోసం, పరిపాలనా సౌకర్యం కోసం ప్రజలు ఇబ్బంది పడకూడదని ఈ కట్టే టవర్స్ ఏదైతే ఉండేవో 5 టవర్స్ కడుతున్నాం. మినిస్టర్ అక్కడే ఉంటాడు, సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ అక్కడే ఉంటారు, సెక్రటరీలు అక్కడే ఉంటారు, వాళ్ళ స్టాఫ్ అంతా అక్కడే ఉంటారు. ఎవరైనా ప్రజలు పని మీదకి వస్తే ఆ 2 ఫ్లోర్లో 3 ఫ్లోర్లో చూసుకుంటే మొత్తం పని అయిపోద్ది. అలా ఒక సిస్టమేటిక్గా దీన్ని డెవలప్ చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లోని పురపాలికల్లో ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీని 50% మేర మాఫీ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. భవనాలు, ఖాళీ స్థలాలపై ప్రస్తుత ఏడాది చెల్లించాల్సిన మొత్తం సహా పాత బకాయిలకు వడ్డీ మాఫీ వర్తిస్తుందని తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వన్ టైం సెటిల్మెంట్ కింద మాత్రమే ఈ వడ్డీ మాఫీ వర్తిస్తుందని పేర్కొంది. 2025 మార్చి 31 లోపు చెల్లించే బకాయిలకు మాత్రమే 50% వడ్డీ మాఫీ ఉంటుందని స్పష్టం చేసింది. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్టే కనిపిస్తోంది. ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉన్నట్టు తెలంగాణ పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు నిన్న ఢిల్లీలో జరిగిన చర్చల్లో ఏఐసీసీ పెద్దలు కేబినెట్ విస్తరణకు అనుమతించగా అందుకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు సోమవారం సాయంత్రం ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై జరిపిన చర్చలు కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. ఏఐసీసీ అనుమతితో మంత్రివర్గ విస్తరణకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి మంత్రివర్గంలో కొత్తగా 4 లేదా 5 చోటు దక్కే అవకాశమున్నట్టు తెలిసింది. ఈసారి విస్తరణలో రెడ్డి సామాజిక వర్గం నుంచి 1, బీసీల్లో నుంచి 2, ఒక ఎస్సీకి చోటు లభించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిల్లో ఒకరికి చోటు దక్కొచ్చని తెలుస్తోంది. బీసీల్లో వాకాటి శ్రీహరి ముద్రాజ్, ఆది శ్రీనివాసులకు మంత్రివర్గంలో చోటు లభించే అవకాశముంది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ఎస్సీ కోటాలో చోటు దక్కనుందని తెలిసింది. మైనారిటీ వర్గానికి ఇవ్వాలనుకుంటే ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ కు చోటు దక్కవచ్చని టీపీసీసీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సామాజిక మంత్రివర్గంలో చోటు దక్కకుంటే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిలకు కేబినెట్ హోదాతో ఇతర పదవులు వచ్చే అవకాశముంది. లంబాడి సామాజిక వర్గానికి చెందిన దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ కు డిప్యూటీ స్పీకర్ ఇస్తారని తెలిసింది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తుండగా గడ్డం వివేక్ కు ఇస్తే ప్రేమ్ సాగర్ రావుకు కేబినెట్ హోదాతో ఇతర పదవి ఇచ్చే అవకాశముంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరే ముందు మంత్రి పదవి హామీ ఇచ్చినప్పటికీ అదే కుటుంబానికి చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలకమైన శాఖలతో మంత్రిగా ఉన్నందున ఏ నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఆయనను కేబినెట్లోకి తీసుకోకుంటే ఎలా సంతృప్తి పరచాలనే అంశంపై ఏఐసీసీ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగం నుంచి 2వ మృతదేహాన్ని సహాయ బృందాలు వెలికితీశాయి. ఫోన్, చైన్, ఉంగరాల ఆధారంగా మృతదేహం ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రాజెక్టు ఇంజనీర్ మనోజ్ కుమార్దిగా గుర్తించారు. నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి శవపరీక్ష చేయించారు. అనంతరం ఎస్ఎల్బీసీ పనులు చేస్తున్న కంపెనీ ప్రతినిధులు మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్లోని స్వగ్రామానికి తరలించారు. మృతుడి బంధువులు ఇక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రభుత్వం తరపున 25 లక్షల రూపాయలు అందజేయడానికి రెవెన్యూ అధికారులు మృతదేహంతో పాటు వెళ్లినట్లు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు ప్రమాదంలో 2 మృతదేహాలను వెలికితీశారు. మరో 6 కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వివేక హత్య కేసును తప్పుదోవ పట్టించేందుకు ఎంపీ అవినాష్ రెడ్డి ప్రయత్నించారని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. వివేక కూతురు సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డిని కేసులో ఇరికించాలని చూశారని సుప్రీంకోర్టులో వేసిన అదనపు అఫిడవిట్లో స్పష్టం చేసింది. హత్య కేసును తారుమారు చేసేందుకు కుట్ర జరిగిందని పోలీసు అధికారులు రాజేశ్వరరెడ్డి, రామకృష్ణారెడ్డి ఇందులో పాత్రధారులని వెల్లడించింది. వివేక పిఏ కృష్ణారెడ్డి ప్రైవేటు ఫిర్యాదులో కట్టుకథలు చెప్పారని పేర్కొంది. మాజీ మంత్రి వివేక హత్య కేసులో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. వివేక పిఏ కృష్ణారెడ్డి చేసిన ప్రైవేటు ఫిర్యాదుపై జరిపిన దర్యాప్తులో వెల్లడైన విషయాలతో పులివెందుల కోర్టుకు కొత్త విచారణాధికారి మురళి నివేదిక సమర్పించారు. అదే నివేదికను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ తో జతచేసి ప్రభుత్వం సమర్పించింది. సిబిఐ అధికారి రామ్ సింగ్ పై కేసు పెట్టిన ఇన్వెస్టిగేషన్ అధికారి జి రాజు ప్రొఫెషనల్ గా కేసును విచారించలేదని తెలిపింది. రిటైర్డ్ ఏఎస్పీ కె రాజేశ్వర్ రెడ్డి, ఏఎస్ఐ జి రామకృష్ణ రెడ్డిలే ఈ వ్యవహారంలో ప్రధాన పాత్రధారులుగా నిర్ధారించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, సాక్షులను విచారించినట్లు దొంగ వాంగ్మూలాలు పుట్టించడం, ఛార్జిషీట్ దాఖలు చేయడం వంటి ప్రతి ఒక్కటి రాజేశ్వర్ రెడ్డి, రామకృష్ణారెడ్డిలే నడిపించారని తేల్చి చెప్పింది. సాక్షులను విచారించకుండానే విచారించినట్లు ఛార్జిషీట్ ను తయారు చేశారని, ఇదంతా ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి ఇంట్లోనే పూర్తి చేశారని వెల్లడించింది. రామ్ సింగ్, సునీత, రాజశేఖర్ రెడ్డిపై 12 రోజుల్లోనే కట్టుకథలతో కేసు పెట్టారని స్పష్టం చేసింది. సిబిఐ విచారణాధికారి రామ్ సింగ్ కృష్ణారెడ్డిని ఎప్పుడూ విచారించలేదని తెలిపింది. అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లతో పాటు పలు సాక్ష్యాలను ప్రభుత్వం బయటపెట్టింది. రామ్ సింగ్ తనని హింసించి 3rd డిగ్రీ ఉపయోగించి అవినాష్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ తీసుకున్నారని, కృష్ణారెడ్డి చెప్పిన వాటిల్లో ఏ ఒక్కటి నిజం కాదని పేర్కొంది. కృష్ణారెడ్డి చేసిన ఆరోపణలు, చెప్పిన విషయాల్లో ఏ ఒక్కదానికి ఆధారాలను చూపలేకపోయారని తెలిపింది. సాక్షులు చాలా మంది తాము అసలు స్టేట్మెంట్ ఇవ్వలేదని విచారణలో తేలినట్టు పేర్కొంది. కేసు డైరీలోని పత్రాలపై సంతకం చేయడానికి విచారణ అధికారి రాజు నిరాకరించినప్పుడు ఆయన్ను ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి తీసుకెళ్లారని స్పష్టం చేసింది. అక్కడ అవినాష్ రెడ్డి విచారణాధికారి రాజును బెదిరించారని, తమ సూచనలు పాటించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారని వెల్లడించింది. ఎఫ్ఐఆర్ ఇండెక్స్ లో ఈ కేసు వివరాలను నమోదు చేయకూడదని కూడా రాజేశ్వర్ రెడ్డి, రామకృష్ణారెడ్డిలు బెదిరించినట్టు విచారణలో రాజు అంగీకరించారని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో స్పష్టం చేసింది. అవినాష్ రెడ్డి రిటైర్డ్ పోలీసు అధికారులతో కుమ్మక్కై తాను, తన సహచరులను వివేక హత్య కేసు నుంచి బయటపడే కుట్ర చేసినట్టు స్పష్టంగా అర్థమవుతోందని ప్రభుత్వం అఫిడవిట్ లో తెలిపింది.
కడపలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి మేయర్ సురేష్ బాబు మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. వైసీపీ హయాంలో కడప కార్పొరేషన్లో జరిగిన అవినీతి ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఇచ్చిన నోటీసుకు మేయర్ సమాధానం చెప్పాల్సిందేనని ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టం చేశారు. కడప నగరంలో వైసీపీ నాయకులు భూ కబ్జాలకు పాల్పడి 4 తరాలు కూర్చొని తినే విధంగా అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. చేసిందంతా చేసి ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకుంటారంటే కుదరదని తేల్చెప్పారు. మరోవైపు టీడీపీ నేతల బండారాన్ని బయటపెడతారని, త్వరలో బాంబులు పేల్చుతారని మేయర్ వ్యాఖ్యానించారు. డెఫినెట్గా మేయర్ గారు చేసిన తప్పుకి మేయర్ గారు సమాధానం ఇచ్చుకోవాలా. దానికి సంబంధించిన తప్పు చేస్తే దానికి సంబంధించిన శిక్ష కూడా మేయర్ గారికి పడుతుంది. ఇంకొకటి చెప్తాను, వీళ్ళు దోచుకున్న డబ్బులు కూడా వెనక్కి తీసుకొని జప్తు చేసుకోవాల్సిందే. నా 30 ఏళ్ళ రాజకీయాల గురించి ఎంత అవినీతి చేశానో అంత చెప్తా, వాళ్ళు ఎంత చేసింది అవినీతి నేను చెప్తా. ఆమెను అడిగిన సమాధానాలు అన్నిటికీ జవాబు చెప్పే నా దగ్గర ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటికే గ్యాదర్ చేసుకోకుండా మంచి బాంబు లాంటి బ్లాస్ట్ చేసే పాయింట్స్ చెప్తా. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు 4 వారాల్లోపు షెడ్యూల్ ఖరారు చేయాలని తెలంగాణ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం స్పీకర్కు ఉత్తర్వులు జారీ చేయడం రాజ్యాంగబద్ధమా కాదా మాత్రమే తేలుస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మరో పార్టీ తరపున లోక్సభకు పోటీ చేశారనే అంశం జోలికి వెళ్లబోమని జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు. భారాస నుంచి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ భారాస నేతలు కౌశిక్ రెడ్డి, కేటీఆర్లు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన బాధ్యత స్పీకర్పై ఉందని జస్టిస్ గవాయ్ అన్నారు. ఇక్కడ స్పీకర్ తీరు ఎద్దును పిలిచే పొడవమన్నట్లుందని ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని విషయాల్లో కోర్టులు చేతులు కట్టేయలేరని జస్టిస్ గవాయ్ చెప్పారు. కౌశిక్ రెడ్డి, కేటీఆర్ తరపు వాదనలు ఆలకించిన ధర్మాసనం ప్రతివాదులుగా ఉన్న స్పీకర్, ప్రభుత్వం, ఎమ్మెల్యేల తరపు వాదనలను వచ్చే నెల 2న వింటామని తెలిపింది. తమ పిటిషన్ పైన వాదనలు వినాలని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి తరపు న్యాయవాది కోరగా తాము కేసు మెరిట్స్లోకి వెళ్లడం లేదని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. మద్యం ఆదాయం పెంపుపై తెలంగాణ అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. గత బడ్జెట్తో పోలిస్తే ఈసారి 12,000 కోట్ల మద్యం ఆదాయం పెంపును ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడంపై బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. బెల్ట్ షాపులు తీసేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ వైఖరి చూస్తుంటే బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నట్లే కనిపిస్తోందని బీఆర్ఎస్ సభ్యుడు ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. బెల్ట్ షాపులు ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అని మంత్రి శ్రీధర్ బాబు చెప్పగా ప్రశాంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలోనే మద్యం ఆదాయం భారీగా పెరిగిందని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గణాంకాలతో వివరించారు. సంస్కరణలు తెచ్చి ఆబ్కారీ రాబడిని పెంచుతామని స్పష్టం చేశారు. విద్య, ఆరోగ్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. విద్యాశాఖ పద్దుపై శాసనసభలో ఎంఐఎం శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ లేవనెత్తిన పలు అంశాలకు మంత్రి సమాధానమిచ్చారు. విద్యారంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలపై ప్రత్యేకంగా దృష్టి సారించామని, రేపటి మండలి సమావేశంలో విద్యారంగంపై చర్చ జరగనుందని శ్రీధర్ బాబు వెల్లడించారు. Education now requires reforms. Now we are on it. We would like to take everybody's suggestions. On the same mandate, Adhyaksha, tomorrow we have put the council session totally for a discussion on the Telangana education. So we are trying to elicit the opinions of the elder house members, and also we will try to elicit opinions and suggestions from the stakeholders of our state, and we would like to reform this. And our main priorities would be health and education. We would be striving for it, Adhyaksha. హైదరాబాద్ నగరంలో వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు, వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారంపై జీహెచ్ఎంసీ, హైడ్రా ప్రత్యేకంగా దృష్టి సారించాయి. వరద ముప్పు సహా అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారుల సిబ్బందితో సమావేశమైన హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలు, అగ్ని ప్రమాదాల నివారణపై సమీక్షించారు. అగ్ని ప్రమాదాల నివారణకు అగ్నిమాపక శాఖ, హైడ్రా, జీహెచ్ఎంసీలతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, అలాగే వర్షాకాలంలో వరద ముప్పు నివారణ, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడటానికి ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులతో మరో కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ 2 కమిటీలు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారుల సమన్వయంతో సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని నిర్ణయించారు. అమెరికాలో అక్రమ వలసదారుల ఏరివేత లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం తాజాగా గ్రీన్ కార్డు కలిగిన వారందరి సామాజిక మాధ్యమ ఖాతాలపై దృష్టి పెట్టింది. త్వరలో గ్రీన్ కార్డు కలిగిన వారందరూ తమ సామాజిక మాధ్యమ ఖాతాల వివరాలను తెలియజేయాలని ఆదేశించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సామాజిక మాధ్యమ ఖాతాలపై ప్రభుత్వ పరిధిని మరింత విస్తరించాలని ట్రంప్ యంత్రాంగం ప్రతిపాదించింది. ఇప్పటికే వీసా దరఖాస్తుదారులు యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్కు తమ ఖాతాల వివరాలను వెల్లడించాల్సి ఉంది. కొత్త ప్రతిపాదన అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తున్న, శాశ్వత నివాసం,
ఆశ్రయం కోరుతున్న వారికి వర్తిస్తుందని తెలుస్తోంది. ఈ ప్రక్రియ మెరుగైన గుర్తింపు ధృవీకరణను సాధ్యం చేస్తుందని, దేశ భద్రతకు దోహదం చేస్తుందని అమెరికా ప్రభుత్వం నోటీసుల్లో పేర్కొంది. ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్లపై 6% డిజిటల్ పన్ను తొలగింపు సహా 35 ప్రభుత్వ సవరణలతో ఆర్థిక బిల్లు 2025కు లోక్సభ ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే 7.4% అధికంగా 50.65 లక్షల కోట్లతో 2025-26 బడ్జెట్ను కేంద్రం ప్రవేశపెట్టింది. లోక్సభలో ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఆదాయ పన్ను బిల్లుపై పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చర్చ చేపట్టనున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 13న సభ ప్రవేశపెట్టిన కొత్త ఆదాయ పన్ను బిల్లు ప్రస్తుతం సెలెక్ట్ కమిటీ పరిశీలనలో ఉన్నట్లు చెప్పారు. ప్రార్థనా స్థలాల్లో విక్రయించే ప్రసాదాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు నిర్మలా తెలిపారు. అనంతరం ఆర్థిక బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టలు వెలుగు చూసిన వ్యవహారంలో సుప్రీంకోర్టు నియమించిన విచారణ కమిటీ విచారణ ప్రారంభించింది. ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం జస్టిస్ షీల్నాగు, జస్టిస్ జిఎస్ సంధవాలియా, జస్టిస్ అను శివరామన్లతో కూడిన త్రిసభ్య కమిటీని మార్చి 22న సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమించారు. ఢిల్లీలోని తుగ్లక్ క్రెసెంట్ ఏరియాలోని జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసానికి వెళ్లిన త్రిసభ్య కమిటీ విచారణ చేసినట్లు తెలుస్తోంది. అక్కడ దాదాపు 30 నుంచి 35 నిమిషాలు ఉన్న కమిటీ సంఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పులో భద్రతా దళాలు 3 మావోయిస్టులను హతమార్చాయి. బీజాపూర్ దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాల్లో నక్సల్స్ ఉన్నట్టు సమాచారం అందగా భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడగా ఎదురుకాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. అనంతరం ఘటనా స్థలంలో 4 మృతదేహాలు, ఆయుధాలు, పేలుడు పదార్థాలను గుర్తించినట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్లలో 90 మందికి పైగా నక్సల్స్ మృతి చెందారు. విదేశీ సంస్థాగత మదుపరులు పెట్టుబడుల ప్రవాహం కొనసాగించిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 7వ సెషన్లోనూ లాభాల్లో ముగిశాయి. అయితే ఆరంభ లాభాలను నిలబెట్టుకోవడంలో విఫలమైన మార్కెట్లు స్వల్పంగా మాత్రమే పెరిగాయి. గత 6 సెషన్లలో 4,155 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్ ఇవాళ మరో 33 పాయింట్లు పెరిగింది. క్రితం ముగింపు కంటే 311 పాయింట్ల ఎగువన ఈ ఉదయం 78,296 వద్ద బీఐసీ సూచీ ఉత్సాహంగా ప్రారంభమైంది. అదే జోరులో 78,742 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. అయితే పెరిగిన ధరల వద్ద మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో అమ్మకాల ఒత్తిడి ఏర్పడింది. ఒక దశలో 77,745 పాయింట్ల కనిష్ట స్థాయికి సూచీ పతనమైంది. చివరకు 78,017 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 10 పాయింట్లు పెరిగి 23,668 వద్ద ముగిసింది.